బాప్తిసము ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే బాప్తిసాన్ని పిల్లరా పొంది ఉంటారో వారి పాపాలు కడిగి వేయబడతాయి అని దేవుడు యోహాను గారికి పిల్లరా దర్శనము రూపకంగా చెప్పినప్పుడు ఆయన మారు మనసు బాప్తిసము అనేటటువంటి మాటలను ప్రకటించాడు. అంతకు ముందు ఎవరు కూడా బాప్తిసము అనేటటువంటి మాట ఎవరు కూడా చెప్పలేదు. మొట్టమొదటిగా బాప్తిసాన్ని ప్రకటించినటువంటి వ్యక్తి యోహాను గారు. ఎందుకయ్యా బాప్తిసాన్ని ప్రకటించాడు అనంటే, బాప్తిసము అనగా కడగబడుట అర్థం. బాప్తిసం అంటే ఏంటి అర్థం? ఆ మాటకు అర్థము కడగబడుట. అంటే ఈ కడగబడటము అనంటే ఏమి కడగబడటము అనంటే పిల్లరా, పాపాలను కడిగి వేసేటటువంటి ప్రక్రియనే పిల్లరా బాప్తిసము అని అంటారు. హల్లెలూయా. అంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము